సార్ అంటే మీది ఏ మూవీస్ చూసినా కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ అందరూ కూర్చుని చూసే మూవీ లాగా ఉంటుంది. సో ఈ మూవీ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అందరూ కూడా వెళ్ళి చూడొచ్చు అని చెప్తున్నారు, కానీ జాతకాలు నమ్మేవారు మెయిన్గా చూసిన తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రాబ్లం అదే చెప్పాను కదా, నమ్మకాలు. ఇప్పుడు జాతకాలు నమ్మేవాళ్ళు కూడా చాలా బాగా జాతకాలు నమ్మేవాళ్ళు కూడా మూఢనమ్మకాలని ఒప్పుకోరండి ఒక్కొక్కప్పుడు. అలాంటి వాళ్ళకి అసలు ఎటువంటి సమస్యలు, మీరు మూఢనమ్మకాలని కనుక నమ్మేవాళ్ళు అయితే ఈ సినిమా చూసి హర్ట్ అవ్వచ్చు. కానీ మూఢనమ్మకాలు నా దృష్టిలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మన సినిమాలు తీయాలి, కథలు చెప్పాలి, రాయాలి, 10 మందితో మనం చెప్పాలి మూఢనమ్మకాలు తప్ప. సో నాకు తెలిసి ఎవరు కూడా జాతకాలు నమ్మేవాళ్ళు కూడా మూఢనమ్మకాలను సపోర్ట్ చేయరు. సో అలాంటి వాళ్ళకి అసలు ఎటువంటి ఆఫెన్స్ ఉండే ఛాన్సే లేదు ఈ సినిమాలో. నమ్మకం అనేది ఖచ్చితంగా చాలా మందికి రకరకాల నమ్మకాలు బలాన్ని ఇస్తాయి. దేవుడిని నమ్మితే బలం వస్తుంది మానసికంగా. వాస్తు నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది సైన్స్ను కూడా మతం అంతా మూర్ఖంగా నమ్మేవాళ్ళు ఉంటారు కొంతమంది. సో నమ్మకం అనేది వ్యక్తిగతం. కానీ ఎప్పుడైతే నమ్మకం మీ చేతులు దాటి 10 మందిని ఎఫెక్ట్ చేసే మూఢనమ్మకం అవుతుందో అప్పుడు అది మీ వ్యక్తిగతం కాదు, అది మంచిది కాదు. సో అలాంటి నమ్మకాలకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి మూఢనమ్మకాలకి ఎవరు హర్ట్ అయ్యే ఛాన్సే లేదు ఈ సినిమా. ఓకే సార్, చిన్న డౌట్. అంటే యూజువల్గా అందరూ అనుకుంటూ ఉంటారు, నాని గారికి మీరు మంచి హిట్ ఇచ్చారు, అష్టచమ్మ కానివ్వచ్చు, జెంటిల్మెన్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా. ఈ స్టోరీ నాని గారితో చేయాలని అనుకున్నారు? అంటే ఇప్పుడు చూస్తే నాని గారు కూడా ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. సో ఆయన్ని మళ్ళీ ఆయనతో కలిసి చేసే ఏమైనా థాట్స్ ఏమైనా? నేను రాసే తప్పకుండా ప్లాన్ అయితే ఉందండి. మీ ఇద్దరం మ్యూచువల్లీ మాకు ఎక్సైట్మెంట్ వచ్చి ఇది యూనిక్గా మనం చేయగలగాలని అనిపించాలి. ఇప్పుడు నేను చేసిన ప్రతి కథ నానితో చేయొచ్చు, కానీ ఏంటంటే నేను అలా ప్రతిదీ నాని ఇప్పుడు స్టార్ అయిపోయాడు కాబట్టి నాని నాకు మన సినిమా చేద్దాం అని నాకు ఇష్టం ఉండదు. అది ఐ లైక్ టు ఏదైనా నేను నాని మళ్ళీ చేస్తే 4వ సినిమా ఇట్ హ్యాస్ టు బి స్పెషల్. ఇది ఒక పెద్ద ఇప్పుడు నానికి ఒక స్టార్ ఇమేజ్ కూడా వచ్చేసింది. దెర్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ నాని. ఇది అలాంటి ఎక్స్పెక్టేషన్ స్టార్ ఇమేజ్ నటుడు చేయాల్సిన పాత్ర కాదు. ఇది బాయ్ నెక్స్ట్ డోర్ ఒక దర్శి లాంటి నటుడు. రేపు దర్శి స్టార్ అయితే దర్శి కూడా ఇలాంటి సినిమా చేయకపోవచ్చు, బహుశా చేయలేకపోతాడు బహుశా. బట్ ఒక చాలా సామాన్యమైన మన మధ్యలో తిరిగే మనిషి, మన ఇంటి పక్కన ఉన్న అబ్బాయి, మన బంధువుల్లో ఒక అబ్బాయి అనే ఒక లుక్ ఉండాలి, అలాంటి ప్రవర్తన ఉండాలి, అలాంటి డిమీనర్ ఉండాలి ఈ పాత్ర చేసే అతను. అందుకని కరెక్ట్గా ఇది నాని చేయాల్సిన టైప్ ఆఫ్ సినిమా కాదు ఇది. ఇట్ హ్యాస్ టు బి డన్. అష్టాచమ్మా టైంలో నాని అయితే కరెక్ట్, నాట్ నౌ. ఓకే సార్, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇప్పుడున్న జానర్కి గతంలో మీరు ఎప్పుడైతే అష్టాచమ్మ ఈ మూవీస్ తీసారో వీటన్నిటిని కంపేర్ చేస్తే ప్రజెంట్ అంతా కూడా యాక్షన్, ఏదైనా యాక్షన్ ఉంటేనే వ్యూవర్స్ అంతా కూడా చూస్తున్నారు మూవీస్ని. సో ప్రెజెంట్ అలాంటిదే మళ్ళీ రాకపోవడానికి గల రీజన్స్ ఏంటంటే మీరు ఈ కాన్సెప్ట్ని తీసుకున్నారు కాబట్టి వ్యూవర్స్ కూడా ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి కొంతమందికి ఎంటర్టైన్మెంట్ జోనర్ కూడా కావాలి. అండ్ మీరు ఇప్పటి వరకు కూడా అంటే ఎందుకు ఇంకా ఎక్కువ దానికి వెళ్ళట్లేదు అనుకోవచ్చు? అంటే హై బడ్జెట్ ప్రాబ్లం అనుకోవాలా, లేదంటే పాన్ ఇండియా స్టార్స్ కి సంబంధించి కొంచెం వాళ్ళు డైరెక్టర్స్ ని కూడా కొంచెం చూస్తూ ఉంటారు? 100% అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, బాయ్ నెక్స్ట్ డోర్, పక్కింటి సుబ్బారావు, ఎదురుంటి పుల్లారావు కథలు నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మన హీరోలు పాన్ ఇండియా ఇప్పుడు ఎక్కువ యాక్షన్ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది. హీరోల్ని మీరు దైవాంశ సంభూతులుగా చూపించాల్సి వస్తుంది. అంటే యాక్టర్ అనేవాడు అసలు ఎంట్రీ నుంచే బిల్డప్లు, మ్యూజిక్, అడుగు వేస్తే అగ్నిపర్వతాలు పగలవుతుంటాయి. నా కథలు అట్లాంటివి లేవు, నేను అట్లా రాయలేను కథ. నాకు అలాంటి హీరోయిజం మీద కూడా నాకు నమ్మకం లేదు. నాకు సారంగపాణి కూడా సారంగపాణి చాలా గొప్ప హీరో ఈ సినిమాలో. ఎప్పుడు హీరో నాకు ఎలాంటి హీరోలు నాకు ఇష్టం అంటే, మొదటి కథ మొదలైనప్పుడు ఒక సామాన్య మానవుడిగా ఉన్నవాడు రకరకాల పరిస్థితుల ప్రభావంలో ఎలాగ అవరోధాలు అధిగమిస్తూ గొప్పవాడయ్యాడు అనేది కథ. ఎప్పుడు ఒక మహాద్భుతమైన వ్యక్తితో కథ స్టార్ట్ చేస్తారో చెప్పడానికి ఇంకేం ఉండదు కదా. సో అందుకని నేను పెద్ద బడ్జెట్లు చేయకపోవడానికి దానికి కారణం ఏంటంటే, ఖచ్చితంగా మంచి కథ దొరికి నా కథ ఒక మంచి స్టార్ని ఇంప్రెస్ చేసినప్పుడు 100% నాకు చేయడం ఎక్సైటింగ్గానే ఉంటుంది. అది జరగాలి, నేను ట్రై చేస్తున్నాను, అది జరగాలి, నాకు కూడా ఇష్టం. కానీ అదే పని కట్టుకుని ఏదో కథ రాసి ఎవరినో ఒకరిని ఎలాగోలా ఇంప్రెస్ చేసి 200 కోట్ల సినిమా తీయాలనేది నా డ్రీమ్ అయితే కాదు. For more videos like this, subscribe Big TV channel.